శ్రీకాళహస్తిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో తపాలా ఉద్యోగుల సమస్యలపై మంగళవారం గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు మురళి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదేవిధంగా యూపీఎస్ విధానం అమలుకు నిరసనగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, బాలాజీ, వాసుదేవ్, గురుప్రసాద్, చిరంజీవి, వెంకటేశ్వర్లు, శ్రీలత, ఉదయశ్రీ, రేవతి పాల్గొన్నారు. క్లాస్ 3 బ్రాంచ్ సెక్రటరీ శ్రీకాళహస్తి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు రాష్ట్ర మహాసభలు అంటే క్లాస్ 4 పోస్ట్ మెన్, ఎంటీఎస్, గ్రూప్ డిస్ అన్ని నాలుగవ రాష్ట్ర మహాసభలు మన శ్రీకాళహస్తి నందు పట్టణం నందు 6, 7, 8, 9లో మన మహేష్ కళ్యాణ సదస్సు నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది మన యొక్క దీనికోసము గత 1000 మంది కామ్రేడ్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు. దీనికి రాష్ట్ర నాయకులు మరియు ఆల్ ఇండియా నాయకులు అందరూ కూడా అటెండ్ అవుతారు. మా యొక్క సాధక బాధలను వాళ్ళు వివరిస్తారు. వాళ్ళ గురించి ఎంత మా యొక్క ఎయిత్ పే కమిషన్ అయితే ఏమి, మరి యొక్క దీని యొక్క ఎన్డీసీస్ కొత్తగా అమలు చేసిన ప్రైవేటీకరణకు అమలు చేసిన దాని మీద అయితే ఏమి చర్చలు దీని మీద అంతా బాగా జరుగుతాయి. దీనికోసం మనం గత 3 రోజులుగా జరుగుతుంది. 6, 7, 8 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ఒక రోజుకి 1000 మంది అటెండ్ అవుతారు. దీనికి ఆల్ ఇండియా నాయకులు కదా వచ్చి చేస్తారు. దీన్ని విజయప్రదం చేయాలని కూడా మీ యొక్క సహకారం మాకు కావాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు మురళి. నేను రాష్ట్ర P4 సంఘానికి అధ్యక్షుడిని. రాష్ట్ర మహాసభలు 6, 7, 8 ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలను ఉద్దేశించి ముఖ్యంగా 4వ దైవాక్ష మహాసభలు జరుగుతున్నది. ఈ మహాసభల్లో రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు అందరూ పాల్గొంటున్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 8th పే కమిషను, పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయాలనే గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ మన యూనియన్ మన ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అందరూ ఈ 6వ తేదీ జరిగే ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొని గవర్నమెంట్కి మన నిరసన తెలియజేయాలని కోరుకుంటున్నాను. 7, 8 తేదీల్లో రాష్ట్ర డెలిగేట్స్ అందరూ కూడా ఉంటున్నారు. అందరూ ఈ కార్యక్రమంలో మన యూపీఎస్ పైన, ఎన్పిఎస్ పైన, ఇప్పుడు యూపీఎస్ అనేది ఎన్పిఎస్ రద్దు చేసి యూపీఎస్ అనేది తీసుకొని రావడం జరిగింది. దానిపైన కూడా ఉన్న మనకు అన్ని విధాల నష్టం జరుగుతుంది. దాని మీద కూడా మన నాయకులందరూ కూడా అందరూ వివరించడం జరుగుతుంది. అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారు.